పవన్ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. మల్లన్న టీం నుంచి కూడా చంద్రశేఖర్ ఒకరు లైన్ లో ఉన్నారు. ఒక్కసారి అతనితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. చంద్రశేఖర్ గారు, అసలు ఏం జరిగింది ఈ రోజు మల్లన్న కార్యాలయం వద్ద? మీరు అక్కడే ఉన్నారు. గన్మెన్లు కాల్పులు జరిపారు, ఐదు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. గన్మెన్లు కూడా దాడి చేశారని జాగృతి నేతలు చెప్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది? ఈ రోజు మేము ఇక్కడ చేరుకున్నామండి. నిన్న మల్లన్న గారితో మేము జైరాబాద్ ఆయన పర్యటనకి వెళ్ళడం మల్లన్న గారు ఏమంటే నేను వెళ్ళడం జరిగింది. అక్కడ సభలో ఏం చేశారంటే మల్లన్న గారు పార్టీ అనౌన్స్మెంట్ చేశారు. త్వరలో బీసీ పార్టీ రాబోతుంది, మేమే బీఫామ్ చేయబోతున్నాం, మాకు ప్రత్యేకం గుర్తు వస్తుంది. ఇప్పుడున్న ప్రస్తుత పార్టీలు మొత్తం అగ్రకులాలు చెందినాయి. బీసీల ఆత్మగౌరవం కోసం, సబ్బన వర్గాల ఆత్మగౌరవం కోసం, సబ్బన వర్గాలకు రాజాధికారం కావాలంటే ఒక బీసీ పార్టీ అవసరం అని చెప్పేసి అని మల్లన్న అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కవితమ్మ గారు 42% ఆర్డినెన్స్ ఇవ్వడం వల్ల బీసీలకు ఆర్డినెన్స్ ఇవ్వడం అని చెప్పేసి అనేది అనగానే ఆమె కవిత గారు పండుగ చేసుకుని, కవిత గారికి ఏం సంబంధం అండి? ఏమన్నారు మల్లన్న గారు? కవితకు సంబంధం ఏముంది? మీకు మీ బీసీలకు ఆర్డినెన్స్ ఇస్తే కవితకి ఏం సంబంధం అనే విధంగా మాట్లాడారు మల్లన్న గారు సభలో. ఇవాళ ఏం లేదండి, బీసీ సమాజం మొత్తం ఏకమవుతా ఉంటే సిస్టమ్ అనేది వణుకుతుంది అంతే. రాష్ట్రంలో సిస్టమ్ వణుకుతుంది. ఎందుకంటే ఇలా రాష్ట్రంలో కానీ దేశంలో చూసుకుని 60% పైన ఉన్నాం బీసీలో మేము. ఈ రోజు మాకు పార్టీ అవసరం కదండి. ఈ రోజు ఎన్ని రోజులు చెప్పేసి కిరాయి పార్టీల్లో పనిచేయాలి మేము అనే ఉద్దేశంతోనే మల్లన్న గారు తీవ్రమైన ఆరోపణలు చేశారు అగ్రకులాల పైన. అది మాకు చాలా మంచి అనిపించింది. మేము బీసీ సమాజం మొత్తం ఏకమవుతున్నాము. భవిష్యత్తులో ఇప్పుడు రానున్న రోజుల్లో బీసీ పార్టీ రాబోతుంది. మేము రానున్న రోజుల్లో బీసీ రాజ్యాధికారంలో మాకు సంపన్న వర్గాలకు కానీ మా ఆత్మగౌరవం కానీ మాకు దక్కాలంటే మాకు సమానత్వ న్యాయం కానీ సమానత్వం అన్ని విధాలుగా మేము నష్టపోతున్నాం. రాజకీయం కానీ, విద్యాపరం కానీ, ఉద్యోగపరం అన్ని విధాలు నష్టపోతున్నాం. ఈ న్యాయం జరగాలి, మాకు రాజకీయ మీరు రానున్న రోజుల్లో బీసీ రాజ్యాధికారానికి చేపట్టబోతున్నాము. బీసీ రాజ్యాధికారం సాధిస్తామని చెప్పి తెలియజేస్తాం. చంద్రశేఖర్ గారు, ఖచ్చితంగా బీసీలకు రాజ్యాధికారం రావాలి. రిజర్వేషన్లు 42 కాదు 56 ఉంది జనాభా అని చెప్పారు కాబట్టి 56 ఇవ్వాలి. అలా డిమాండ్ చేయడంలో అర్థం లేదు. మీ డిమాండ్ కు అందరూ మద్దతు ఇస్తే, అన్ని కులాలు ఓసీ కానీ ఎస్సీ ఎస్టీ అందరూ మద్దతు ఇస్తే తప్పేంటి? మద్దతు కోరుకుంటున్నాం సార్, తప్పే. కానీ ఈ రోజు కవిత గారు చూసుకుంటూ చూడండి, బీసీలకు ఇంతకుముందు ఎంత ఉందండి? 33% రిజర్వేషన్లు ఉండే. 10 ఏళ్ళు ఎవరు పరిపాలించారండి రాష్ట్రాన్ని? కవిత వాళ్ళు నాన్నది ఇప్పుడు చేశారు కదా. ఆయన 33% ఉన్నారా రిజర్వేషన్లు? 23% చేసింది ఎవరండి? మరి ఆ రోజు సోయలేదా కవిత గారికి? ఇప్పుడు మొత్తం బీసీలకు రాజ్యాధికారం వస్తుంది, బీసీలో ఏకమవుతారని చెప్పేది ఈసారి కాకపోతే ఉందా అండి దీంట్లో? రైట్, ఒక్క నిమిషం.